హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీజీ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎంతో ఇష్టంగా నేను చేసుకునే రెసిపీలో ఇదొకటి. అదేనండో ఈ బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. డైలీ రసం చేసుకునేవారు ఇలాంటి పులుసులు కూడా ట్రై చేస్తూ ఉంటే ఆకలి లేని వాళ్ళు కూడా కొంచెం ఊడ్చుకొని మరీ తింటారండి. అంత బాగుంటుంది. అయితే రెసిపీలోకి వెళ్దామా? ఫస్ట్ చింతపండు నీళ్ళలో నానబెట్టి పులుసు తీసుకొని పక్కన ఉంచాలి. బెండకాయ మొక్క శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి అందులో శనగపప్పు, మినపప్పు, నూలుపప్పు, ఎండుమిరపకాయలు, కొబ్బరికాయ, వెల్లుల్లి ఇవన్నీ వేగించి బాగా చల్లారాక వాటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి నూనె వేసి వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకొని బాగా వేగాక ఉల్లిపాయలు, బెండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపి ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి తగినంత ఉప్పు, పసుపు వేసి బెండకాయ ఉడికేంత వరకు ఒక్కసారి మరగబెట్టుకొని మనం ముందుగా మిక్సీ చేసుకున్న కొబ్బరికాయ మిశ్రమం ఉంది కదా, ఉండలు లేకుండా పులుసులో వేసుకొని ఒకసారి గెరటితో కలుపుకొని చల్లారాక కొంచెం వాటర్ వేసుకొని 5 నిమిషాలు మరగబెడితేనే అంతేనండి, రెడీ. బెండకాయ పులుసు రెడీ. ఇది వేడి అన్నంలో వేసుకుంటేనే బాగుంటుంది. చల్లారాక బాగుంటుంది, కానీ వేడి అన్నంలో వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేస్తారా? ట్రై చేస్తే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.